పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక భావోద్వేగమైనటువంటి అనుభవం కాదు, ఒక ఊహాజనితమైన శక్తి కాదు. ఆయన త్రిత్వములో మూడవ వ్యక్తి. ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని యొక్క కొమ్మరింపును మనం స్వీకరించినప్పుడు మనలో సమూలమైన మార్పు చేకూరుతుంది. మనలో ఉన్నటువంటి చెడు అంతా పోయి లోకానికి, పిశాచానికి, సైతానికి సంబంధించిన చెడు అంతా కూడా సమూలంగా కాల్చివేయబడి మనని దేవునికి బిడ్డలుగా, శ్రీసభకి సభ్యులుగా మనను మారుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పవిత్రాత్మ అభిషేకాన్ని మనం పొందగలిగితే, ఆ పరిశుద్ధాత్మ అభిషేకములో మనం జీవించగలిగితే, ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడవగలిగితే, ప్రియులారా, సామాన్యమైన క్రైస్తవులమైన మనం, సామాన్యమైన మనుషులమైన మనం, బలహీనులమైనటువంటి మనం అపోస్తులు ఏ విధముగా పెంతెకోస్తు పండగ రోజున శక్తి సంపన్నులుగా మారారో అదేవిధంగా మన జీవితాలు కూడా మారిపోతాయి సమూలంగా. ప్రియులారా, అయితే ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుని స్వీకరించటం అనేటువంటిది, ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవటం అనేది అంత ఆషామాషా కాదు, అంత సులభంగా జరిగిపోదు, అంత ఈజీ కాదు. ఇంత సర్వశక్తి సంపన్నుడైనటువంటి వరప్రదాత, సకల వరాలకు మూలమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని మనం పొందుకోవాలంటే కూడా మనలో సరి అయినటువంటి సిద్ధపాటు ఉండాలి. ఆ దేవునికి తగినటువంటి, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవించాలి. మనలో ఆ ప్రిపరేషన్ ఉండాలి, ఆ సిద్ధపాటు ఉండాలి. పెంతెకోస్తు పండగ నాడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారిలో ఎటువంటి సిద్ధపాటు ఉందో, ఏ రీతిగా యేసు ప్రభు వారిని సిద్ధపరిచారో, వారు కూడా సిద్ధపడ్డారో అదే విధముగా మనము కూడా సిద్ధపడాలి. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని అవహేళన చేస్తున్నారు కొంతమంది. సిద్ధపాటు ఉండటల్లా, పరిశుద్ధత ఉండటల్లా, ప్రిపేర్నెస్ ఉండటల్లా, కానీ బయటికి వచ్చేసి విచిత్రాతి విచిత్రమైనటువంటి క్రియలతోటి, కార్యాలతోటి వాళ్ళు క్రైస్తవ విశ్వాసానికి, క్రీస్తు నామాన్ని అవమానకరంగా వారు చేస్తున్నారు. ఈనాడు ప్రియులారా, ఈ వాక్య పరిచయలో మనం ముఖ్యంగా పవిత్రాత్మ సర్వేశ్వరుని, పరిశుద్ధాత్మ శక్తిని, ఆ అభిషేకాన్ని మనం పొందుకోవాలంటే మనలో ఉండవలసినటువంటి 7 సిద్ధపాటు కార్యాలను గురించి ధ్యానం చేద్దాం. చాలా ముఖ్యమైన సందేశం ప్రియులారా ఇది. ఆత్మ లేనటువంటి వాడు క్రైస్తవుడు కాడు. నేను క్రైస్తవునని చెప్పుకున్నా కానీ పరిశుద్ధాత్మ నీలో లేకపోతే, ఆ ఆత్మచేత నువ్వు నడిపించబడకపోతే, ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు, వరాలు నీలో లేకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు. అవునండి, దావీదు అంతటి వాడే పాపము చేసిన తర్వాత 51వ కీర్తనలో, దేవా నాలో నిర్మల హృదయమును సృజించుము, నీ పరిశుద్ధాత్మను నూతనముగా నాకు అనుగ్రహించుమని వేడుకున్నాడు. క్రైస్తవులమైన మనం ఇంకా ఎంత ఎక్కువగా ఆ శక్తి స్వరూపుడైనటువంటి, అగ్ని స్వరూపుడైనటువంటి, పావుర రూపుడైనటువంటి, నీటి జలరూపుడైనటువంటి ఆ పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ఆశపడాలి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనములో స్వయముగా యేసు ప్రభు తాను మోక్షారోహణమవుతూ అపోస్తులకి ఒక గట్టి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి? ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించను. ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు. మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకై వేచి ఉండండి. నేను మోక్షారోహణం అయిపోతున్నా కదా,
ఇక వెంటనే మీరు వెళ్ళేసి దేవుని యొక్క సువార్తను బోధించాం అనుకోమాకండి. ఎందుకంటే ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు లేకుండా, ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, ఆ ఆత్మస్వరూపుని యొక్క తోడ్పాటు లేకుండా మీరేమీ చేయలేరు. ఏమంటున్నారు? మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకే వేచి ఉండండి. ఏలైనా యోహాను నీటితో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానమును పొందుతారు. అపోస్తులు, మరియ తల్లి ఆ ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞకు లోబడ్డారు పరిశుద్ధాత్మను పొందుకోవటం కొరకై. ఏం చేశారట? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల పేర్లనే ఉన్నాయి. వారందరూ, వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకోవటం అంత సులభం కాదు. పాపములో పుట్టి పాపములో జీవిస్తూ పాపములో సంచరిస్తున్నట్టు మనం వర్ణనాతీతమైనటువంటి దేవుని యొక్క శక్తిని, శక్తి సంపన్నుడైనటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని, ఆ క్రీస్తునాథుడు వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా మనలో ఒక బలమైన కోరిక ఉండాలి. నీలో నాలో ఉండాల్సిందేంటి? ఒక బలమైన కోరిక. ఏంటా కోరిక? నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి, నాకు పవిత్రాత్మ సర్వేశ్వరుడు కావాలి, నాకు పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. కోరుకోవాలి, బలంగా కోరుకోవాలి, దేవుని వేడుకోవాలి, అడగాలి. పరిశుద్ధాత్మ వరము కొరకై ప్రార్థన చెయ్యాలి తప్పనిసరిగా. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని పొందుకోవటం కొరకై మనలో ఆ నిరీక్షణ ఉండాలి. నాకు ఆత్మదేవుడు కావాలి అనే నిరీక్షణ ఉండాలి. ఆ కోరిక, ఆ తపన ఉండాలి. క్రైస్తవులలో చాలామంది ఇది తెలియదు, ఇది లేదు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నేను పొందుకుంటే నాకేమొస్తుంది? ఏంటి మహత్తరమైన శక్తి నాలో ఉంటుంది? నువ్వు చేయబెట్టగానే, ఎందుకని నువ్వు చేయబెడితేనే స్వస్థత పొందుతారు. నువ్వు ప్రార్థన చేయగానే స్వస్థత, ఎందుకని నువ్వు ప్రార్థన చేస్తేనే స్వస్థత పొందారు. కారణం ఏమిటి అంటే నీలో ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే ఎందుకు ఇస్తాడు దేవుడు? పవిత్రాత్మ దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు. నీవులో పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు ఆలకించాడు. కారణం ఏంటంటే పాపం అడ్డంకిగా ఉంటుంది. ఇంకా ఆ పవిత్రాత్మ దేవుడే నీలో ఉంటే నువ్వు ఎలాగా ప్రార్థన చెయ్యాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. నేను ప్రార్థన చెయ్యాలనుకుంటున్నా, చేయలేకపోతున్నా. దేవుడి సన్నిధికి వెళ్ళాలనుకున్నా, వెళ్ళలేకపోతున్నా. ప్రార్థనలో ఎదగాలనుకుంటున్నా, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలనుకుంటున్నా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నా, నేను పొందుకోలేకపోతున్నా. ఎందుకని? నాలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఇలాగానే ఉంటుంది. ఆత్మాభిషేకం లేనట్టు జీవితాలు మనం జీవిస్తున్నాం. అవును ప్రియులారా, కాబట్టి మొట్టమొదటిగా ప్రియమైన క్రైస్తవ బిడ్డ, ప్రియమైన క్రైస్తవ కుమారుడా, నువ్వు కోరుకోవలసింది ఏంటంటే, ఓ పరిశుద్ధాత్మదేవా, నువ్వు నాకు కావాలి, నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నన్ను నింపు. వేడుకోవాలి అనుదినము కూడా. మనలో కోరిక ఉండాలి. లూకాసు వార్తలో 11వ అధ్యాయములో యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించారు. నేర్పించిన తర్వాత లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనములో, అడుగుడి మీకు వసగబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. అడిగిన ప్రతివానికి ఇవ్వబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడును. దేని గురించి మాట్లాడుతున్నాడు? చాలా సందర్భాలలో మనం ఈ వాక్యాన్ని ఉపయోగించి, దేవా మా పిల్లోడికి మంచి జ్ఞానాన్ని ఇవ్వు, దేవా మా పంటలు బాగా పండించు, దేవా మాకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వు, దేవా మాకు మంచి డబ్బులు వచ్చేటట్టుగా చెయ్యి. దేవుడు పలికిన సందర్భం ఏంటి అసలు అక్కడ? వినండి జాగ్రత్తగా. అడగటంలో తప్పులేదు, మన అవసరాల కొరకే. ఆయన మనకు అనుగ్రహ ప్రదాత. కానీ దానికంటే ఎక్కువగా ఏ సందర్భంలో ప్రభు అడుగుడి మీకు వసగబడును, తట్టుడు మీకు తెరవబడును, వెదకుడు మీకు దొరుకునని పలికాడు. ఆ మాటలు పలికిన తర్వాత
అడిగిన ప్రతివానికి ఇవ్వబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడును. లూకాసు వార్త 11వ అధ్యాయం 10వ వచనంలో చెప్పిన తర్వాత 13వ వచనంలో యేసుప్రభు ఏమంటున్నారంటే, మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా. చాలా ముఖ్యమైన మాట ప్రియులారా. పరలోకమందున్న మీ తండ్రిని తనను అడుగువారికి ఇంకా ఎంత ఎక్కువగా పవిత్రాత్మను వసగునో ఊహింపుడు. ప్రభు అడుగుడి మీకు వసగబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరుకునని పలికిన మాటలు దేని గురించి? పవిత్రాత్మ గురించి అడగాలి. పవిత్రాత్మ అభిషేకము గురించి అడగాలి. ఆ పవిత్రాత్మ తోడు గురించి మనం అడగాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభు ఆ ఆత్మదేవుడు మీలో ఉంటాడు, మీతో ఉంటాడు అన్నాడు. ఆ ఆత్మదేవుని కొరకై అడగాలి. ఏ కుటుంబంలోనైతే పరిశుద్ధాత్మ దేవుడి నివాసం ఉంటాడో, ఏ కుటుంబంలో అయితే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందో, ఆ కుటుంబం మీద సైతానుకి ఎటువంటి అధికారం ఉండదో. భయపడిపోతాడు సైతానుడు. మాకేదో అనిపిస్తుందండి, మాకు ఇది జరగట్లేదా, అవన్నీ ఉండవు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు నా కుటుంబంలోనికి వస్తే నాకు జరిగే మేలేంటి? ఇవన్నీ జ్ఞానవరాలు, అనుగ్రహాలు, ఆత్మఫలాలు మనం పొందుకుంటాం. ఆత్మయందు జీవిస్తాం. మనం భయం ఉండదో దేనిని గురించి అయినా కానీ ఆ పవిత్రాత్మను నేను పొందుకోవాలంటే మొదటిగా నాలో ఆత్మ కొరకైనట్టు ఆశ ఉండాలి, కోరిక ఉండాలి, అడగాలి. ఏమంటున్నారు లూకా 11:13లో, పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఎంత ఎక్కువగా పవిత్రాత్మను వసగునో ఊహించండి. ఊహించుకోండి ఎంతగా ఇస్తాడు, ప్రసాదిస్తాడు ఆయన. కీర్తన 107:9వ వచనం ఎంత చక్కటి మాట ప్రియులారా. ఆశగొనిన ప్రాణమును తృప్తిపరచువాడై ఉన్నాడు దేవుడు. నీలో ఆశ ఉంటే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నీలో పరిశుద్ధాత్మ కొరకై, పవిత్రాత్మ వరము కొరకై, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకై నీలో కోరిక ఉంటే తృప్తిపరుస్తాడు దేవుడు. నిన్ను నింపుతాడు, అభిషేకిస్తాడు. నువ్వు అడగాలి, నువ్వు వేడుకోవాలి. మనం చదువుకున్నాం కదా, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అన్నాడు, తండ్రి చేసిన వాగ్దానమును పొందు వరకు మీరు యెరూషలేములోనే ఉండండి. శిష్యులు ఏం చేశారు? ఒక చోట కూడి ఆ పరిశుద్ధాత్మ వరము కొరకై ఎడతెగక ప్రార్థన అంటే వాళ్ళలో ఆ కోరిక ఉంది. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ ఆత్మను పొందుకోవడానికి ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది నీలో ఆ కోరిక ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి, ఆత్మాభిషేకం నాకు కావాలి. రెండవది ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటిది, ఆత్మ అభిషేకము కావాలి అంటే నీలో పాపం ఉండకూడదు. ఎందుకంటే పేతురు గారు రాసిన లేఖలో చెప్తారు కదా, దేవుని ఆత్మ, అపవిత్ర ఆత్మ రెండూ ఉన్నాయి. ఇవి రెండూ కూడా ఒకచోట ఇమడలేవు. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే సాతాను ఆత్మ నీలోనికి రావటానికి సాధ్యపడదు. నీలో ఒకవేళ తెలియకుండా పాపము ద్వారా సాతాను ఆత్మ నివాసం ఉంటే పరిశుద్ధాత్మ రావటానికి కుదరదు. మరి ఏంటి పరిష్కారం? పశ్చాత్తాపము, హృదయ పరివర్తన, మారు మనసు, పాపాల ఒప్పుకోలు జరగాలి. రెండవది, మొదటిగా నీలో బలమైన కోరిక ఉండాలి. కోరిక ఉంటే సరిపోదు. రెండవది, నీలో పాపం అనేటిది ఉండకూడదు. పాపం ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు వేంచేసిరాడు. పెంతెకొస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు అగ్నినాళికల రూపంలో అపోస్తలుల మీదకి వేంచేసి వచ్చాడు. వారు మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన పార్తియా, మాదియా, ఏలాము, మెసొపొటేమియా, కపదోకియా అనే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా వారి వారి భాషలలో పేతురు యొక్క ప్రసంగాన్ని ఆలకిస్తున్నారు. ఆయన చెప్పినటువంటి ఆత్మశక్తితో చేసిన మొదటి ప్రసంగానికి 3000 మంది జ్ఞానస్నానం పొందారు. జ్ఞానస్నానం పొందటానికి ముందు పేతురు గారిని
అపోస్తులను వాళ్ళు అడిగారు, అయ్యా మేమేం చెయ్యాలి రక్షణ పొందాలంటే? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనములో, అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో సహోదరులారా మేమేమి చేయవలను అని పేతురును అపోస్తులను అడగా, జాగ్రత్తగా ఆలకించండి. మీరు హృదయ పరివర్తనము చెంది మీ పాపమున కొరకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానం పొందాలి. హృదయ పరివర్తన చెందాలి, పాపాల ఒప్పుకోలు జరగాలి. యేసుక్రీస్తు నామములో అప్పుడు జ్ఞానస్నానం జరుగుతుంది. అప్పుడు వినండి ప్రియులారా, అప్పుడు మీరు దేవుని యొక్క వరమగు పవిత్రాత్మను పొందుతారు. మీరు హృదయ పరివర్తన చెందాలి, పాపాలు ఒప్పుకోవాలి. ఇది జరగకుండా పరిశుద్ధాత్మను నేను పొందుకోలేను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వ్యాపారంలో అబద్ధాలు, ఉద్యోగంలో పనిచేయం, అన్ని చోట్ల మోసపు జీవితాలు జీవిస్తూ దేవుడి సన్నిధికి రాగానే నాలో ఆత్మ వచ్చేసింది, ఆత్మావేశంతో ఆ అభిషేకంతో మాట్లాడుతున్న, అది చేస్తున్న, ఇదే భాషల్లో కుదరదో. సిద్ధపడాలి. పెంతెకోస్తు పండగ దగ్గర పడుతుంది. మంచి పాప సంకీర్తనం చేసుకోవాలి. నిజంగా మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే పేతురు గారు అంటున్నారు స్పష్టంగా, మీరు హృదయ పరివర్తనం చెంది మీ పాప పరిహారమునకై పశ్చాత్తాపడాలి. హృదయ పరివర్తన చెందాలి. దావీదు పాపము చేశాడు. పాపము చేసి తనకు తెలుసు బాగా పాపము చేస్తే ఏం జరుగుద్ది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పాపం ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండడో. పాపము చేసేటువంటి వాడు స్వతహాగా నాకు పరిశుద్ధాత్మ దేవుడు అక్కరలేదు అనని వదులుకుంటున్నాం మనం. మీరు అంగీకరించండి, అంగీకరించకపోండి ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు ఆత్మ లేనటువంటి జీవితాలను జీవిస్తున్నాం. ఎలా చెప్పగలమండి? పాపపు జీవితాలు జీవిస్తున్నాం. పాపములో ఉన్నటువంటి వనులు ఆత్మ ఉండదు. పాపము చేశాడు, వెంటనే దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు దావీదు. మరలా, దేవా నా పాపాలు నన్ను కడుగుమయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా పాపాలు తీసివేయి, నా పాపాలు కడిగివేయి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవా నాలో నిర్మల హృదయమును సృజించుము. 51వ కీర్తన 10వ వచనాన్ని చదువుతున్నాను. దేవా నాలో నూతన హృదయాన్ని నిర్మించు, నూతనమును స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పయ్యా. పాపాలు తీసివేయకుండా. తర్వాత ఏమంటే, నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకమయ్యా, నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకమయ్యా, నీ రక్షణము ఆనందమును నాకు మరలా దయచేయం. ఎందుకు మరలా దయచేయమంటున్నాడు? అంతకు ముందు ఉంది ఆయనకి. పాపము చేశాడు, కోల్పోయాడు కాబట్టి అయ్యా మరొకసారి నాకు రక్షణ ఆనందం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని దయచేయి. దావీదుకు తెలుసు ఆ విషయం. పాపం చేస్తే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. కాబట్టి నూతనమును నిర్మలమునైన హృదయాన్ని నాకు దయచేయి వేడుకుంటున్నాడు. బిడ్డలారా, పాపాన్ని కడిగి వేసుకోకుండా పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు మనకి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం పాపము లేకుండా చూసుకోవాలి, పాపాన్ని కడిగి వేసుకోవాలి. మొదటిది ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నాలో బలమైనటువంటి నిరీక్షణతో కూడినటువంటి కోరిక ఉండాలి, ఆశ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి అని కోరుకోవాలి. రెండవది, పాపాల ఒప్పుకోలు జరగాలి. పాపాలను దేవుని సన్నిధిలో నిజాయితీగా విడిచిపెట్టాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వేంచేసి వస్తాడు. మూడవది ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటిది, ఎడతెగక ప్రార్థనలో ఉండాలి. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి, నీ మీదకి దిగి వస్తాడు. ప్రార్థన ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మని మనం పొందుకుంటాం. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మను డబ్బులతోటి కొనలేం, ధనంతో కొనలేం, టాలెంట్స్ తోటి కొనలేం, శక్తియుక్తులతోటి కొనలేం. మరి ఎలా కొంటాం? దీనతతో కూడిన ప్రార్థనతో, ఎడతెగని ప్రార్థనతో. అపోస్తులు ఏం చేశారు? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనములో పరిశుద్ధాత్మ మీ మీదకి వెంచేసి వస్తాడని చెప్పారు. 4వ వచనములో ఆ పరిశుద్ధాత్మ దేవుడు, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మీ పైకి దిగి వస్తాడని చెప్పారు.
అప్పుడు ఏం చేస్తున్నారు? అపోస్తులు మరియ తల్లితో కలిసి ఏం చేస్తున్నారో విందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. వారందరూ ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తు దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ప్రార్థన చేయుచుండగా అప్పుడు వేగముగా వీచు బలమైనటి గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు అభిషేకించను. ఎడతెగక ప్రార్థన చేశారు. ప్రార్థన పరిశుద్ధాత్మను పొందినట్లుగా మనల్ని చేస్తుంది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము మాంత్రికుడైన సీమోను అనే వ్యక్తిని మనం చూస్తాం. మొదట మంత్రతంత్రాలు చేసి ఫేమస్ అయ్యాడు. డీకన్ ఫిలిప్పు ఆ యొక్క సమరియా ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను బోధిస్తూ అద్భుతాలు చేస్తున్నాడు. ఈ మాంత్రికుడు ఆశ్చర్యపోయాడు. దేవుని శక్తి ముందు తట్టుకోలేకపోయాడు. అటువంటి సందర్భంలో ఏం జరిగింది? అతను జ్ఞానస్నానం పొందాడు, బాగానే ఉంది. యెరూషలేము నుండి సమరియాకి పేతురు యోహానులు వచ్చి అక్కడ ఉన్నటువంటి మారు మనసు పొందినటువంటి సమరియల మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి వచ్చింది. సిమియోనుడు ఏం చేశాడు? డబ్బులు కాసిన తీసుకొని పేతురు యోహానుల దగ్గరికి వెళ్ళి డబ్బులు మీకే అన్నాడు. ఎందుకు? ఈ డబ్బులు మీరు ఉంచుకొని మీరు చేతులు ఉంచితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారుగా, ఆ వరాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. డబ్బులతోటి పరిశుద్ధాత్మను కొనాలనుకున్నారు. అప్పుడు పేతురు గారు ఏమన్నారో తెలుసా? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 20వ వచనము. అందుకు పేతురు, దేవుని వరమును నీవు డబ్బులతో కొనదలుచుకున్నావా? నీవు నీ డబ్బుతో పాటు నాశనమగుదువుగాక. మా పనిలో నీకు భాగము కానీ ప్రవేశము కానీ లేదు. ఎలయనా దేవుని దృష్టిలో నీ హృదయం సరిగా లేదు అని పలికి, కనుక నీవు దుష్టత్వమునకై పశ్చాత్తాపడి దేవుని ప్రార్థించుము. పశ్చాత్తాపడాలి, ప్రార్థన చెయ్యాలి. డబ్బుతో కొనలేం పరిశుద్ధాత్మని. డబ్బుతో పొందుకునేది కాదు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఎలా పొందుకుంటాం? ప్రార్థన ద్వారా, పట్టుదల కలిగిన ప్రార్థన ద్వారా, ఎడతెగని ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా. యేసు ప్రభు పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకున్నాడు? ఆ ఎడారిలో, ప్రార్థనా జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రార్థన చేస్తుండగా. లూకాసు వార్తలో మనం చదువుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 3వ అధ్యాయం 21, 22 వచనాలలో యేసు ప్రభు జ్ఞానస్నానాన్ని పొందిన తర్వాత నీటి నుండి వెలుపలకు వచ్చి ఏం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది ఆయన మీదకి. చాలా స్పష్టముగా వాక్యము చెబుతుంది. పిల్లారా, జనులందరూ బాప్తిస్మం పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనము. అప్పుడు పరిశుద్ధాత్మ పావుర రూపము వలె ఆయనపై దిగివచ్చను. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మీదకి ప్రార్థన చేస్తుండగా దిగివచ్చాను. ప్రియులారా, నీవు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలంటే నువ్వు డబ్బుతో కాదు, ధనముతో కాదు, దేనితో పొందుకుంటావు? ప్రార్థన ద్వారా, పశ్చాత్తాపము ద్వారా, హృదయ పరివర్తనము ద్వారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మొదటిది ఏమిటి? పరిశుద్ధాత్మను పొందాలంటే మనలో కోరిక ఉండాలి. రెండవది ఏమిటి? మనందరము కూడా ప్రియులారా పాపాలు ఒప్పుకోవాలి. మూడవది ఏమిటి? అన్నిటికంటే ముఖ్యమైన ప్రార్థన. ఎడతెగక మనం ప్రార్థనలో ఉండాలి. నాలుగవది ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందాలి అంటే మనం ఏక అపోస్తోలిక శ్రీసభతో ఏకమై ఉండాలి. నాకు అర్థం కాదు, చెప్పండి. ఐక్యత లేకుండా పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటావు నీవు?
ఏక అపోస్తోలిక క్రీస్తు చేత స్థాపించబడినటువంటి ఈ కథోలిక సంఘముతో ఐక్యత లేకుండా మొట్టమొదటిసారిగా ఏ సంఘము మీదకైతే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు అగ్నినాళికల రూపంలో వేంచేసి వచ్చాడో అదే సంఘముతో నీతో ఐక్యత లేకుండా ఒకటిగా ఉండకుండా ఎలాగ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు? ఎక్కడ విభజన ఉంటుందో అక్కడ ఆత్మదేవుడు ఉండడో. ఆత్మదేవుడు విభజించమంటాడా? ఇవాళ ఒక సంఘం, ఇక్కడ ఒక పేరు, రేపటి రోజున ఈ సంఘములోనే పనిచేస్తున్నటువంటి వాడు వీళ్ళల్లో కొంతమందిని చీల్చుకొని వెళ్ళి ఇంకొక సంఘం పెడతాడు. అతని దగ్గర కొంతమంది పనిచేస్తున్నటువంటి వారు అతని సంఘములో ఉన్న కొంతమందిని తీసుకొని వెళ్ళి చీల్చివేస్తాడు. ఇది కాదా జరుగుతుంది? ఇది కాదా జరుగుతుంది? నేను చెప్తున్నటువంటిది ఏదైనా తప్పు అయితే మీరు అడగండి. నా ప్రశ్న ఏంటంటే, ఈ దేవుని యొక్క ఏక అపోస్తోలిక ఒక్కటిగా ఉండాలి, ప్రభు ప్రార్థన, తండ్రి వారిని ఒకటిగా ఐక్యముగా ఉంచండి అని ప్రార్థించినటువంటి ఆ యేసయ్య స్థాపించినటువంటి ఈ సంఘాలను చీల్చుతూ పోస్తే విభజన ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఉంటాడు? ఏకత్వము, ఐక్యత లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా ఉంటాడు? కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే ఆది అపోస్తులందరూ ఏ విధముగా ఒకటిగా ఉన్నారు, ఐక్యమై ఉన్నారో, చివరికి పౌలు గారు కూడా వచ్చి యెరూషలేములో ఆది అపోస్తోలిక కథోలిక సంఘముతో ఆయన ఏ విధంగా ముడిపడి ఉన్నాడో అదేవిధంగా మనం కూడా ఐక్యమై ఉండాలి. ఐక్యత లేకుండా మనకి పరిశుద్ధాత్మను పొందలేము. ఇదిగో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం ఏమని పలుకుతుంది? వారందరూ ఒక చోట ఉండగా, ఒకటిగా ఉండగా అగ్నినాళికల రూపంలో వారి మీదకి వేంచేసి వచ్చాడు. వారందరూ ఒక చోట ఉండగా వారి మీదకి దిగి వచ్చాడు. ఆ తరువాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనములో వారు అపోస్తుల బోధ యందును సహవాసములో ఒకటిగా ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ వారి ద్వారా ఆశ్చర్యకరమైన క్రియలు చేసింది. సంఘముతో ఐక్యమై ఉండాలి మనము కూడా. 5వది ప్రియులారా, వాక్యానుసారమైన జీవితం మనలో ఉండాలి. వాక్యానుసారమైన జీవితం లేకపోతే పరిశుద్ధాత్మ మనలోనికి రాడు. కారణం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ లేకుండా వాక్యం లేదు, వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ లేడు. వాక్యమంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటిదే, ఆత్మశక్తితో రాయబడినటువంటిదే, ఆత్మాభిషేకంతో రాయబడినటువంటిదే. ఆత్మదేవుడే వాక్యానికి పునాది, మూలం, ఆధారం. కాబట్టి ప్రియులారా, అపోస్తులు కూడా వాక్యాధారముగా ఉన్నారు. ఎలాగున్నారు చూద్దామా? యేసు ప్రభు మోక్షారోహణం అయ్యేటప్పుడు ప్రారంభంలో చదువుకున్న వాక్యం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను తెలియపరచినటువంటి నా తండ్రి వాగ్దానం చేసినటువంటి వాగ్దానము కొరకే వేచి ఉండండి, విడిచి వెళ్ళొద్దు అన్నాడు. అపోస్తులు యేసయ్య వాక్యానికి లోబడి జీవించారు, ఒకటిగా ఐక్యమై ఉండరి. వారందరూ ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. ఈ ఆధునిక ప్రపంచంలో ఈ వాక్యానికి లోబడి జీవించటం అనేది కనబడుతుందా? ప్రభు అన్నారు, మీరందరూ ఒక చోట ఉండండి అన్నారు. ఆ దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి కదా. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వాక్యాన్ని మలుచుకుంటున్నారు. అంతే, మలుచుకోవటమే వాళ్ళ ఇష్టం. ఇంకా ఒకడంటాడు, యేసు ప్రభు స్వరూపాన్ని పెడితే కూడా విగ్రహారాధన నేస్తాడు. ఇంకా మరియతలను గౌరవించకూడదు అంటాడు. ఎవడిష్టం వాడిది అయిపోయిందండి. అంటే ఐక్యత లేదు మనలో. ఆ వాక్యానికి ఒకే రకమైన వివరణ లేదు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వివరణ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కథోలిక శ్రీసభలో వేదశాస్త్ర పండితుల చేత వివరించబడినటువంటి ఆ ఫౌండేషన్, ఆ పునాది మాకుంటుంది. కానీ నా ఇష్టమని బైబిల్ పట్టుకొని వెళ్ళినటువంటి వానికి ఏ విధంగా, ఎవరు కొలమానం,
ఇది రైటు, ఇది తప్పు, వాక్యాన్ని ఇలాగ వివరించకూడదు, ఇలాగ వివరించాలి. ఎవరు వాళ్ళకి చెప్పేది? ఇంకా సింపుల్, ఏమి లేదు. ఏంటంటే 4 పాటలు పాడటం, కాసేపు వాక్యాన్ని చెప్పటం, ప్రార్థన చేయటం, అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవటమే. వాక్యాన్ని వాక్యముగా పాటించేటువంటి సంఘములో ఉండాలి. వాక్యాన్ని వాక్యంగా పాటించేట్లుగా ఉండాలి. మరియ తల్లి దగ్గరికి గబ్రియేలు సన్మనస్కుడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నీపైకి వేంచేయును, సర్వోన్నతిని శక్తిని నావరించు. వెంటనే మరియ తల్లి ఏమన్నదండి? ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున, అంటే ఎవరి మాట అది? దేవుని మాట చొప్పున నాకు జరుగునుగాక. నీ ఇంట్లో వాక్య పఠనం ఉందా? నీ ఇంట్లో వాక్య ధ్యానం ఉందా? నువ్వు ఎంతవరకు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆ వాక్యాన్ని, ఆ 3 పఠనాలు ఆలకిస్తున్నా, వింటే చాలు. ఆ ప్రసంగాన్ని వింటున్నావు, వాక్య వివరణ వింటున్నావు. దేవుడిచ్చినటువంటి సెల్ ఫోన్ నువ్వు దేనికోసం వాడుతున్నావు? వాక్యాన్ని ఆలకించటానికి, వాక్య వివరణ తెలుసుకోవడానికి. ఇటువంటి మంచి ఆదరణకరమైన శక్తివంతమైన వాక్య పరిచలనని నువ్వు ఆలకిస్తున్నావా? 10 మందికి పంపిస్తున్నావా? మన బాధ్యత కాదా? వాక్యానుసారముగా జీవించాలి. 5వది వాక్యానుసారముగా జీవించాలి. 6వది బైబిల్ గ్రంథంలో మనం పదే వింటాం ప్రియులారా. ఏమిటి అంటే అపోస్తలుల యొక్క చేతులు ఉంచి ప్రార్థన చేయడం. ఆ అభిషేక ప్రార్థన నీ సంఘములో ఉందా? ఎవరు పడితే వాళ్ళు చేతులుంచి ప్రార్థన చేస్తే కుదరదు. ఎక్కడా భద్రమైన అభ్యంగనం పొందినప్పుడు బిషప్ గారు మన మీద ఉంచి చేతులుంచుతారు, తాకుతారు, తైలంతో అభిషేకం చేస్తారు. హస్త నిక్షేపణ ఉందా? భద్రమైన అభ్యంగనలో బిషప్ గారు ప్రార్థన చేస్తారు. అది ఎవరి చేత? అపోస్తుల వారసత్వం నుండి వచ్చేటువంటి హస్త నిక్షేపణ. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. సమరీయులు ఏం చేశారంటే, సమరీయుల దగ్గరకు వచ్చి పేతురు యోహానులు, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనం, మీరు అంటారు ఎందుకంటే హస్త నిక్షేపణ ఉండాలి. ఇది వాక్యానుసారం ప్రియులారా, వాక్యాధారం. అక్కడ జరిగింది మనకు వద్దంటే ఎలా కుదురుతుంది? నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతా? జరగాలి హస్త నిక్షేపణ, చేతులు ఉంచి ప్రార్థన. ఎవరు? అభిషేకం పొందిన అపోస్తుల వారసత్వం బిషప్ గారు. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి. సమరియలు. హస్త నిక్షేపణ ప్రార్థన నీకుందా? భద్రమైన అభ్యంగం పొందావా? ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఈ చేతులు ఉంచి ప్రార్థన చేయటం చాలా ముఖ్యమైనటువంటి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి చాలా బలమైన మార్గం, అది చాలా దృఢమైన మార్గం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనం, పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపైకి వేంచేసెను. అప్పుడు వారు భాషలలో మాట్లాడుచు ప్రవచింపనారంభించరి. పౌలు గారు అభిషేకాన్ని పొందిన వ్యక్తి కాబట్టి ఆయన చేతులు ఉంచి హస్త నిక్షేపణ ప్రార్థన చేస్తున్నారు. ఈ విషయాన్ని గురించి ప్రియులారా, పౌలు తిమోతికి రాసిన లేఖలో పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తారు. ఏమని హెచ్చరిస్తారు? పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వచనం, అందువలననే నా హస్త నిక్షేపణ వలన, పౌలు గారు తిమోతితో చెప్తున్నారు, నా హస్త నిక్షేపణ వలన నీవు కలిగిన దేవుని వరమును సజీవముగా ఉంచాలి. ఏంటి దేవుని వరం? తర్వాత చెప్తారండి. దేవుని వరమును సజీవముగా ఉంచమని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు వసగిన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, మనలను పిరికి వరణ చేసే ఆత్మ కాదు. హస్త నిక్షేపణ, చేతులు ఉంచి బిషప్ గారు చేసే అభిషేక ప్రార్థన, గురువులు చేసే అభిషేక ప్రార్థన, ఎవరు పడితే వాళ్ళు కాదు. హస్త నిక్షేపణ ద్వారా
పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వేంచేసి వస్తాడు. పరిశుద్ధాత్మను పొందాలంటే నేనేం చెయ్యాలి? హస్తనిక్షేపణ ప్రార్థన నేను పొందుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, 6వది హస్తనిక్షేపణ పొందుకోవాలి. ఇక చివరిది చాలా ముఖ్యమైనటువంటిది, వినయముతో దీనతతో నిన్ను నీవు పరిపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకోవాలి. 7వది ప్రియులారా, వినయముతో దీనతతో నిన్ను నీవు పరిపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకోవాలి. 2 కాళ్ళ మీద పడవలు పెడతానంటే కుదరదు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నీవు పరిశుద్ధాత్మకు చెందినటువంటి వాడివై ఉంటానని వాగ్దానం చెయ్యాలి. రోమాపత్రిక 12వ అధ్యాయములో పౌలు గారు పలికిన మాటలను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి తప్పనిసరిగా. ఎలాగ జీవించాలంటే మనం దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుడని దేవుని కనికరమును బట్టి మేము ప్రార్థించుచున్నాను, బ్రతిమాలుచున్నాను. నిన్ను నీవు దేవునికి సమూలంగా సమర్పించుకోవాలి. అప్పుడు నువ్వు అనుభవిస్తావు ఆ దేవుని యొక్క శక్తిని, ఆ దేవుని యొక్క అభిషేకాన్ని, ఆ దేవుని యొక్క వరాన్ని నీవు అప్పుడు పొందుకుంటావు. ప్రియులారా, లూకా 1:38 జరిగేది అదే కదండి. మరియ తల్లి తనను తాను సమూలంగా దేవునికి సమర్పించుకుంది. ఇదిగో ఆ సమర్పణ మనలో లేకపోతే, మనం పరిపూర్ణంగా ఆ ఆత్మదేవుని కింద ఉంచుకోకపోతే దేవుని కృపను మనం పొందలేం. ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందాలంటే మనలో ఈ సిద్ధపాటు 7 కార్యాలు ఉండాలి. నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మొదటిగా నాలో బలమైనటువంటి కోరిక ఉండాలి. నాకు పరిశుద్ధాత్మ కావాలి, దేవా నాకు పరిశుద్ధాత్మ కావాలి. ఆశగుణ ప్రాణముతో ఉండాలి. 2వది, నాలో పాపం అనేది లేకుండా చూసుకోవాలి. పాపం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు రాలు, పశ్చాత్తాపము జరగాలి. 3వది, ఎడతెగక ప్రార్థన ఉండాలి నీలో. ఎడతెగక నీలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు రాడు. డబ్బుతో కొనలేం. మనం చదువుకున్నాం, చెప్పుకున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. 4వది, సంఘముతో ఐక్యత ఉండాలి. మనకి ఐక్యత లేకుండా దేవుని యొక్క అభిషేకాన్ని పొందలేం. విభజిస్తానంటే ఆత్మదేవుడు నీలో ఉండడో. 5వది ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి విధేయతతో ఉండాలి. వాక్య పఠనం జరగాలి. వాక్యానికి లోబడి జీవించాలి. వాక్యానుసారముగా జీవించాలి ప్రియులారా. 6వది, హస్తనిక్షేపణ జరగాలి. హస్తనిక్షేపణ బైబిలు ఆధారం. ఎవరితో వారితో పడితే కాదు, ఆ అపోస్తుల యొక్క వారసత్వము ద్వారా ఈ సిద్ధపాటు నీలో ఉండాలి. చివరిది ప్రియులకు దేవుని బిడ్డలారా, నిన్ను నీవు సమూలముగా దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వేంచేసి వస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. నీకు తెలియకుండా అద్భుతమైన వరాలు, అభిషేక ఫలాలు నువ్వు పొందుకునేటట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి సిద్ధపాటు మనందరికీ ప్రసాదించమని. ఊరికే రాడండి పరిశుద్ధాత్మ దేవుడు. నాకు అభిషేకం కావాలి, అభిషేకం జరగదో. నిన్ను నీవు పాపములో బ్రతుకుతూ పాపములో జీవిస్తూ నేను పవిత్రాత్మను పొందానునో, ఇదంతా నాటకాలు. జరిగేది కాదు. ఇది అంత సులభం కాదు. మీకు బాధ కలిగిన ఉన్నమాట ఉన్నట్లు చెప్తున్నా. వాడు జీవించేది చెడు జీవితం. ఇక్కడికి వచ్చేస్తే నాకు పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు. నో, జరగదండి. అది ఈజీ కాదు. ఏంటండి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నటువంటి సంసోను అంతటి వాడే ఆత్మను కోల్పోయాడు, బలహీనుడైపోయాడు. సౌలు రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు, అవిధేయత ద్వారా పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు, మళ్ళా తిరిగి పొందుకోలేకపోయాడు. అవిధేయత ద్వారా. దావీదు అంతటి వాడు, దేవుని యొక్క హృదయానుసారుడు, పాపము చేయగానే పాపాన్ని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, హృదయ పరివర్తన కన్నీటితో వేడుకున్నాడు, అయ్యా నాలో నిర్మల హృదయాన్ని తయారు చేయ్యా. పశ్చాత్తాపముతో వేడుకున్నాడు, కాబట్టి మనలా పొందుకోగలిగాడు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనలో సిద్ధపాటు ఉండాలి. వస్తాడు, అభిషేకిస్తాడు. ఆయనకు ఆశ మనలో ఉండాలని, మనల్ని అభిషేకించాలని, తన జ్ఞానవరాలతో ఫలాలతో నింపాలని ఆశ
ఆయనకి. నీలో కూడా ఆ ఆశ ఉండాలి, ఆ కోరిక ఉండాలి, ఆ పశ్చాత్తాపం ఉండాలి, ఆ ఎడతెగక ప్రార్థన ఉండాలి, సంఘముతో ఐక్యముగా ఉండాలి. అదేవిధంగా దేవుని యొక్క ఆ వాక్యానికి విధేయత ఉండాలి, హస్తనిక్షేపణ ఉండాలి. 7వది వినయము కలిగి దేవునికి పరిపూర్ణంగా అంకితం కాలి. అప్పుడు దేవుని వరమైన పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటావు. నీ కుటుంబం అంతా కూడా ఆ శాంతి సమాధానాలతో నింపబడుతుంది, పరిశుద్ధాత్మ వరాలతో నింపబడుతుంది. పవిత్రాత్మ ఉన్న చోట అన్నీ ఉన్నట్లే. ఆయనే వరాన్నిచ్చే దేవుడు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడే బదులుగా ఆ వరాలను ఇచ్చే దేవుడు నా దగ్గర ఉన్నాడు అనుకో, అన్నీ నా దగ్గర ఉన్నట్లే. తలలు వంచి ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మా పైకి వేంచేస్తారండి, మమ్మ అభిషేకించండి, మమ్మ అభిషేకించు దేవా. వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మదేవ, మా పైకి వేంచేస్తారండి. ఓ పరిశుద్ధాత్మదేవ, మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మతో మమ్మ నింపండి. ఓ పరలోక తండ్రి, యోవేలు గ్రంథములను వాగ్దానం చేసినట్లుగా ఆ కడపటి దినములలో నా యొక్క ఆత్మను ఎల్లరి మీద కుమ్మరిస్తానన్నావు, కుమ్మరింపచేయండి. ఓ యేసు రాజా, ఇదిగో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను నేను మీ వద్దకు పంపిస్తాను, మీ పైకి పంపిస్తానని పలికిన దేవా మీకు స్తోత్రాలు. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరింపచేయండి. ఆత్మవరాలతో నింపండి, ఆత్మాభిషేకముతో నింపండి, ఆత్మశక్తితో నింపండి, ఆత్మీయమైన దీవెనలతో నింపండి. ఓ పరిశుద్ధాత్మదేవా, మా పైకి వేంచేస్తారండి, మమ్మ అభిషేకించండి, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో అభిషేకం చేయండి తండ్రి. అభిషేకించండి ప్రభువా, ఆశీర్వదించండి, అభిషేకం చేయండి, ఆశీర్వదించండి తండ్రి. నాయనా, ఇదిగో నీ ఆత్మతో మమ్మ నింపినా దేవా, మాలో ఉన్న ఆందోళన, మాలో ఉన్న కంగారు, మాలో ఉన్న భయాలు, మాలో ఉన్న రోగాలు, వ్యాధులు, మాలో ఉన్న కలతలను, మాలో ఉన్న నిరుత్సాహాన్ని తొలగించండి. మీ శక్తితో మమ్మ అభిషేకించండి. మీ జ్ఞానవరముతో, మీ ఆనందముతో, మీ తెలివితో, మీ దైవ భయముతో, మీ యొక్క సహోదర ప్రేమతో ఈ విధంగా మీ యొక్క వరాలు ఫలాలతో మమ్మ అభిషేకించండి. ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను అభిషేకం చేయండి ప్రభు. ఆశీర్వదించండి నాయన, దీవించండి తండ్రి, ఆశీర్వదించమని. మరి ముఖ్యంగా ఈనాడు ఎవరైతే బిడ్డల ఉద్దేశాలను ప్రభువా ఇదిగో ప్రార్థించమని అడుగుతున్నారు, వారందరిని దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించమని, నీ పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డను నింపి తృప్తిపరచమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపుదురుగాక, ఆమెన్. అందరికీ ప్రభునామముల వందనాలు. గాడ్ బ్లెస్ యూ. నా కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఇటువంటి బలమైన వాక్య పరిచయను 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి. తద్వారా ఈ సువార్త పరిచర్య శ్రమ 10 మందికి అందుతుంది, ఫలాలు 10 మందికి అందుతాయి. అందరికీ ప్రభునామముల వందనాలు.